ప్లాన్ బి అనే ఆప్షను ఎవరైతే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేట్గా రియలైజ్ అవుతారండి దాని ఇంపార్టెన్స్. కొంతమందికి అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. ప్లాన్ బి అనేది ముందే చూస్ చేసుకొని మనం చేసుకుంటూ తర్వాత జాబ్ చేయడం అనేది చాలా గ్రేట్ అండి. యాక్చువల్లీ ఏంటంటే మనం జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ అవ్వడం అనేది చాలా కష్టము, ఎందుకంటే ఈ కాలంలో. ఎందుకంటే ప్రతి జాబ్ చాలా డిమాండింగ్, ప్రతి జాబ్లో చాలా బిజీ షెడ్యూల్స్ ఉంటుంది. స్టిల్ దానికి జాబ్ చేసుకుంటూ కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు, ర్యాంక్స్ కూడా తెచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ అలా తెచ్చుకుంటే ఏంటంటే ప్లాన్ బి ఉంటే మన చేతుల్లో ఏదో ఒకటి ఉంటుంది, మనకు కాన్ఫిడెన్స్ అనేది చాలా పెరుగుతుంది దానివల్ల. ఇది కాకుంటే నేను అట్లీస్ట్ నాకు ఆ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది నాతో వస్తుంది, ఇంకా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదని అనిపిస్తుంది ఒకటి ప్లాన్ బి అండి. రెండోది ఏంటంటే అండి, ప్లాన్ బి ఉంటే మనకు వేరే ఎగ్జామ్స్ ఏదైతే ఉందో దానికి అప్లై చేయాలి, దాని మీద ఫోకస్ చేయాలనేది థాట్ అనేది రాదు. ఎందుకంటే యూపీఎస్సీ అనేది ఒక పెద్ద అంబ్రెల్లా ఎగ్జామ్ లాంటిది. అది రాకుంటే నాకు గ్రూప్ అయినా వస్తుంది, లేకుంటే సిఏపిఎఫ్ ఎగ్జామ్ అని ఉంటుంది, లేకుంటే సిడిఎస్ ఎగ్జామ్ ఉంటుంది, లేకుంటే 1, 2, 3, 4 ఎగ్జామ్స్ ఉంటాయి, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఉంటుంది. అది ప్రిపేర్ అయితే ఇవన్నీ కవర్ అయిపోతుంది. ఇన్ కేస్ ప్లాన్ బి లేకుంటే యూపీఎస్సీ అవ్వలేదు కాబట్టి దీని మీద కూర్చుంటామని ఉంటుంది. అప్పుడు కొంచెం అమౌంట్ ఆఫ్ టైం అనేది వేరే ఎగ్జామ్ మీద మనం ఫోకస్ చేస్తే ఆ యూపీఎస్సీ ఎగ్జామ్ కావాల్సిన ప్రిపరేషన్ టైం అనేది అది డైల్యూట్ అయిపోతుంది, అది పోతుంది అన్నట్టు. అందుకే ప్లాన్ బి ఉంటే మనం ఒకటే ఎగ్జామ్కి 1 మైండెడ్ ఫోకస్ అనేది అంటారు కదండి, అలా ఉంటుంది అన్నట్టు. దాని మీద ఎగ్జామ్ ఉంటుంది, దాని మీద మనం ఫోకస్ చేస్తాము, దాని మీద మనం కూర్చుంటాం కాబట్టి ఈజీగా క్లియర్ అవ్వచ్చు అనే స్ట్రాటజీ, ఈజీగా క్లియర్ అవ్వచ్చు అనే ఫోకస్ అనేది ఉంటుందని నేను భావిస్తానండి.